పదజాలంతో బూతులు తిట్టి కొట్టడమేనా కాంగ్రెస్ మార్కు? ప్రజాపాలన. అంగన్వాడీలను, ఆశా వర్కర్లను తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అణచివేత, ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే, విద్యార్థినీలకు ఇస్తామన్న స్కూటీలలో లేదు, పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాఠీలా ఉంది. అధ్యక్ష హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి, టైం అయిపోయింది, కన్క్లూడ్ చేయండి సార్. అట్లా కాదు సార్, 15 నిమిషాలు. అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో, ఎందుకంటే హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు, మరి ఇవాళ ఆర్థిక మంత్రి గారు కూడా సమాధానంలో చెప్పాలి. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బతిన్నది. అధ్యక్ష మర్డర్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ 8 నెలల కాలంలో 500 మర్డర్లు జరిగినాయి. అధ్యక్ష, డెకాయిటీస్ 60, రాబరీస్ 400, థెఫ్ట్ కేసెస్ 10,000, రేప్ కేసెస్ 1800 రేప్ కేసులు అయినాయి. అధ్యక్ష, పోయిన జూన్ నెలలో ఒక్కటే జూన్ నెలలో ఒక హైదరాబాద్ నగరంలో 28. సార్, నేను దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను. నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం 2 అడ్వకేట్లని చంపి వారిపైన ఏ కేసు ఏ చర్య తీసుకోకుండా వారు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతామంటే నిజంగానే ఇంతకుముందు మా వెంకన్న గారు చెప్పినట్టు దయ్యాలు వేదాలు పలికినట్టుగా ఉంది. అధ్యక్ష, అధ్యక్ష కన్క్లూడ్ చేయండి ప్లీజ్ సార్. నేను రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలో 1,00,000కు పైగా ఎక్కువ కేసులు నమోదైనాయి. అధ్యక్ష, ఈ మధ్య ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ కోసం, ఒక ఆడబిడ్డ ఆటో ఎక్కి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆ ఆటో వాళ్ళు కారులో ఎక్కించి గ్యాంగ్ రేప్ చేశారు. అధ్యక్ష, అంటే హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మన నగరం యొక్క ప్రతిష్ట దెబ్బతింటది. దయచేసి ఆలోచించండి. నేను ఇంకో మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటున్నా. అధ్యక్ష, ఒక్క నిమిషం. ఈ మధ్య ఒక మంత్రి గారు, నేను పేరు చెప్పను కానీ, ఒక మంత్రి గారు రాత్రి 10:30-11 గంటలకు వారి బిడ్డ ఐస్ క్రీమ్ తినాలనుకుంటే మంత్రి గారు వారి బిడ్డ ఐస్ క్రీమ్ కొనుక్కుందామని హైదరాబాద్లో బయటకు పోయిందట. బయటకు పోయి ఐస్ క్రీమ్ కొనుక్కుందామని తిరిగితే ఏడ చూసినా షాపులు బంద్ ఉన్నాయట. హైదరాబాద్లో అన్ని షాపులు బంద్ ఉంటే తిరగంగా రోడ్డు మీద ఒక ఉత్తరప్రదేశ్ ఆయన అదే చిన్న బండి ఐస్ క్రీమ్ బండి పోతుంటే ఆడ ఆపుకొని ఐస్ క్రీమ్ కొనుక్కొని ఏమైందో అన్ని దుకాన్లు బంద్ ఉన్నాయంటే, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందో ఏమో మేడం, ఏమైందో ఏమో పోలీసు వాళ్ళు లాఠీ చార్జీలు చేస్తున్నారు, 10కే దుకాన్లు బంద్ చేస్తున్నారని ఆ మంత్రి గారికి ఆ ఐస్ క్రీమ్ బండి ఆయన చెప్పిండట. ఈ విషయం ఆ మంత్రి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ లో డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్రంలోని ఆఫీసర్లు అందరూ విన్నారు ఆ వీడియో కాన్ఫరెన్స్ లో. అన్నా, మన గవర్నమెంట్ వచ్చినాక పోలీసు వాళ్ళు ఎటువంటి అటే కొడుతున్నారట రోడ్ల మీద, 10కే దుకాన్లు బంద్ చేస్తుందని అనే పరిస్థితి వచ్చింది. సో నేను అనేది ఏంటంటే, దయచేసి లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి చాలా ముఖ్యం. పెట్టుబడులు రావాలన్నా, ఉద్యోగాల కల్పన జరగాలన్నా లా అండ్ ఆర్డరు చాలా దెబ్బతింటున్నది. చాలా డీటెయిల్స్ ఉన్నాయి, మళ్ళీ నేను సబ్జెక్ట్ మీద లా అండ్ ఆర్డర్ లో మాట్లాడతాను. దయచేసి కన్క్లూడ్ చేయండి. నేను మైక్ కట్ చేస్తే మర్యాదగా ఉండదు. కన్క్లూడ్ చేయండి ప్లీజ్. దయచేసి లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టండి. మరి జరుగుతున్న మర్డర్లు, రేపులు, రాబరీలు 1,00,000కు పైగా 8 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కేసులైనాయి. దాన్ని సమీక్ష చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా. వీలైతే వివరాలు ఇవ్వండి. అధ్యక్ష, ఇకపోతే సరే, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఈ ప్రజాపాలన గురించి ఏం చెప్పారు అధ్యక్ష? వాళ్ళు గతంలో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు, ప్రజా దర్బార్ మే హర్ దిన్ జనతా సే హమారా చీఫ్ మినిస్టర్ మిలింగే అని చెప్పారు. కానీ ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు, నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా, ఇనుప కంచెలని వడగొడుతున్నా, ఇక రేపటి నుంచి పోతున్నాను ఒక్కనాడు పోయింది ముఖ్యమంత్రి గారు. తర్వాత ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రులకు పోయింది, మంత్రుల నుంచి ఐఏఎస్. రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు. సార్, ఈ సభ బడ్జెట్ మీద చర్చ సందర్భంగా వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడాలని మా భావన. అందుకే ప్రతిపక్షాలకు ఇంత సమయం ఇచ్చి వాళ్ళు విలువైన సూచనలు ఏమైనా చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో
సహేతుకమైన సూచనలు ఉంటే తీసుకొని ముందుకు వెళ్ళాలన్నది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా వాళ్ళ పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా ఆ సమయం అంతా వారికి ఇచ్చినాం. ఇది మా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్న విధానం, సభ నడపడానికి సహకరిస్తున్న విధానం అధ్యక్ష తమరి నాయకత్వంలో. అయితే సభను సభ్యులు తప్పుదోవ పట్టించినప్పుడు రికార్డులను సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఈ సభలో నిటారుగా నిలబడి నోరు తెరిస్తే సత్యదూరమైన అంశాలను ప్రస్తావించి మేమేదో కేంద్ర ప్రభుత్వంతో నిటారుగా నిలబడి కొట్లాడినాం, మీటర్లు పెట్టమంటే మేము పెట్టనన్నాం, 30,000 కోట్ల రూపాయలు వచ్చేది ఉన్నా అప్పులు తీసుకునే అవకాశం ఉన్నా మేము తిరస్కరించినాం అని చాలాసేపు ఉపన్యాసం ఇచ్చిండు అధ్యక్ష. ఎంత అబద్ధం అంటే నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు ఈరోజు సభలో పెట్టదలుచుకున్నా అధ్యక్ష. వాస్తవంగా వారు ఏమైనా సూచనలు ఇస్తారేమో రాసుకొని తద్వారా ఏమైనా సవరించుకొని ముందుకు వెళ్దామన్న ఆలోచనతో మేము మా సభ్యులందరూ అందరం వచ్చి కూర్చున్నాం అధ్యక్ష. నేను ఈ డాక్యుమెంట్ మళ్ళీ చదివినిపించిన తర్వాత వారికి ఇస్తాను, నేను వారు ఒకసారి చూసుకోమన్నారు. ఎందుకనంటే గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి బయట బహిరంగ వేదికలలో అబద్ధాలు మాట్లాడితే పర్వాలేదు, కానీ సభలో కూడా అబద్ధాల ప్రాతిపదికన ఇంకా బుకాయించాలని చూడడం అనేది ఏమాత్రము సమంజసం కాదు. అందుకే ఈ రికార్డులను సవరించడానికి ఈ వాస్తవాలని, ఈ ఒప్పందాలను నేను ఈరోజు సభలో పెడుతున్నా అధ్యక్ష. ట్రైపార్టైట్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. Tripartite MOU is